ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి రాష్ట్రంలో ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు డీసీసీల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. సో ఇక జిల్లాలో ఉన్నటువంటి ఆ కమిటీల కూర్పు అనేది నడుస్తుందని చెప్పాలి, కమిటీల ఎంపిక నడుస్తుందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దాదాపు కమిటీలు లేకుండానే, అక్కడక్కడ జిల్లా అధ్యక్షులు లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. అట్ ది సేమ్ టైం అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అధ్యక్ష ఎంపిక పదవుల్లో కొంత అసహనాలు కనిపిస్తున్నాయి, కొంత నిరసనలు, వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వర్గాలు కూడా ఇందులో విభేదాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక వర్గం వారికి ఇస్తే ఒక వర్గం వారు నొచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కొంత అలజడి మాత్రం కనిపిస్తోందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో తొందరలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఆ జిల్లా నడిపించేటువంటి నాయకుడి కోసం, ఆ కమిటీల కోసం ఇప్పటికే కాంగ్రెస్లో ఆశావాహుల సంఖ్య కూడా పెరుగుతోంది. మోరోవర్ ఆ ఎమ్మెల్యేకు అనుచరుల కోసం కొంతమంది చూస్తుంటే, ఆ జిల్లా మంత్రికి కావాల్సినటువంటి అనుచరుల కోసం కొంతమంది చూస్తున్నారు. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్తో జిల్లా కమిటీలు కొంత ఇబ్బందులకరమైనటువంటి వాతావరణం మాత్రం నడుస్తుందని చెప్పాలి. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలలో సమావేశాలు నిర్వహించి ఆల్మోస్ట్ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఎంపిక ప్రక్రియ మాత్రం చాలా డిలే అవుతుందని చెప్పాలి. ఇందులో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకు కాకుండా, పార్టీ మారొచ్చిన వాళ్ళకు, లేదంటే మధ్యలో వచ్చినటువంటి వాళ్ళకు, లేదంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనుచరులకే ఆ పదవులు ఇస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా తెలంగాణలో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మాట. సో మొదట్లో దీంట్లో పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సీరియస్ కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలతోటి మున్సిపల్ ఎన్నికలు, అక్కడ కార్పొరేషన్ల ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొంత అలజడి మాత్రం కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలు. అయితే ఏ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, డీసీసీ పదవుల ఎంపికలో ఉన్నటువంటి పీఠముడు ఏంటి, మాట్లాడదాం. చంద్రశేఖర్ మన కరెస్పాండెంట్ వరంగల్ జిల్లా నుంచి అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చంద్రశేఖర్, పరిస్థితి ఏంటి? వరంగల్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఓవైపు ఇప్పటికే వరంగల్ జిల్లాలో కొండ వర్సెస్ రిమైనింగ్ కాంగ్రెస్ పార్టీ అన్నది వినిపిస్తోంది. అటు కొండ వర్గీయులు వర్సెస్ ఇటు నాయన వర్గం, లేదంటే కడియం వర్గం, రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. సో డీసీసీ పదవుల విషయంలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మనం చూసుకోవచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీలో టీపీసీ అధ్యక్షుల నియామకం అయితే కొత్త తలనొప్పులు అయితే తీసుకొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటు వరంగల్ జిల్లాని చూసుకున్నట్లయితే, ఈ వరంగల్లో ఇటు డిసిసి అధ్యక్షుడిగా అయ్యూబ్ ని నియమించారు. గతంలో ఎర్రబెల్లి స్వర్ణ ఉండేవారు, ఆ ప్లేస్ లో అయ్యూబ్ ని తీసుకోవడం జరిగింది. అయ్యూబ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇటు ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యకి సన్నిహితుడు. ముఖ్యంగా మనం వరంగల్లో చూసుకుంటే కోల్డ్ వార్ అయితే భారీగానే ఉంది. ఇటు కొండ సురేఖ వర్సెస్ మిగతా నాయకులుగా వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి అయిన కొండ సురేఖ వర్గానికి కాదని ఇటు అయ్యూబ్ కి కేటాయించడం, అయ్యూబ్ కూడా ఇటు బసవరాజ్ సారయ్యను, ఇటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వీరందరూ కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కావడంతో కొంత అక్కడ కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు అయితే భారీగానే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కొండ వర్గం కూడా మొత్తం చీలికలు ఏర్పడుతున్నాయి. ఇటు అయ్యూబ్ డిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఇటు బసవరాజ్ సారయ్య ఇటు కొండ వర్గంతో కానీ, కొండ యొక్క కోటని, కొండ అనుచరులతో మాట్లాడుతూ రానున్న భవిష్యత్తు మీకు మున్సిపాలిటీ ఎన్నికల్లో మీకు కార్పొరేటర్ గా నిలబడాలంటే ఇటు అయ్యూబ్ తో కానీ, ఇటు బసవరాజ్ సారయ్య మాతో కలిసి పయనిస్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే కొంత అంటే ఈ వాతావరణం చూస్తే కొండపైన వ్యతిరేకత పార్టీలో తీవ్రంగా ఉందనుకోవచ్చా? కొండ వ్యతిరేక వర్గమే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. కొండకు అనుకూల వర్గం ఎక్కడ లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి లేదు, ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో లేదు, అటు సొంత జిల్లాలో కూడా లేదు. ఈవెన్ గతంలో భద్రకాళి విషయంలో బంగారు బోనం సమర్పిస్తామంటూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. మళ్ళీ ఆ రోజు నాయన రాజేందర్ రెడ్డి ఇన్వాల్వ్ కావడం, అండ్ మోర్ ఓవర్ భద్రకాళికి సంబంధించినటువంటి బోర్డు మెంబర్ల విషయంలో కూడా కొండ వర్గీయులకి అవకాశం ఇచ్చారు, నాయన వర్గీయులకు రాలేదు. ఇలా రకరకాల వాదనలు కూడా వినిపించాయి. సో ఇప్పుడు డీసీసీ పదవుల విషయంలో కూడా అయూబ్ ఖాన్కి ఇస్తున్నారంటే ఈయన బసవరాజ్ సారయ్య వర్గం అనేది విషయం కూడా తెలుసు. సో కొండ ఏకాకైపోయారా? కొండ వర్గం
సపరేట్ అయిపోయిందా? కొండ వ్యతిరేక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్ వర్గంగా మారిపోయినటువంటి పరిస్థితి అక్కడ. ఎస్ సార్, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకవైపు ఉన్నారు, కొండ దంపతులు ఒకవైపు ఉన్నారు. ఎందుకంటే వీరు నోటి ఏదో ఒక నోరు జారటం, తిరిగి వీరు శత్రువులను పెంచుకోవట్టుగా ఇదే కొనసాగుతుంది. వీరు ప్రతి ఒక్కరిని కూడా ఘాటుగా విమర్శలు చేయటం, అందరినీ దూరం చేసుకునే పరిస్థితి ఉంది ప్రస్తుతం. ఉమ్మడి వరంగల్లో చూసుకుంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం నాయకులంతా ఒకవైపు ఉన్నారు, కొండ దంపతులు మాత్రమే ఒకవైపు ఉన్నారు. ప్రతి ఒక్కరి పైన ఏదో ఒక విమర్శలు చేయటం, వారు నోటి దుల అనుకూల వ్యతిరేక వర్గాలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది? రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కొండ సురేఖనైతే మొత్తము ఆమె ఒక హవాని తగ్గించేస్తున్నారు. మొత్తము కొండ సురేఖతో ఉంటే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇటు బసవరాజ్ సారయ్య గానీ వీరందరితో ప్రయాణిస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుందనే నేపథ్యంలో కొండకు సంబంధించిన ప్రధాన అధ్యక్షుడు నల్గొండ రమేష్ కూడా బసవరాజ్ సారయ్య వర్గంలో చేరటం, ఈ అన్ని సమీకరణాలు చూస్తుంటే కొండ మొత్తం కూడా వరంగల్లో మళ్ళీ వారు మైనస్ అయిపోయినట్టుగా అయిపోయింది. మొత్తం రానున్న ఎన్నికల్లో కొండకి ఎలాంటి ప్రభావం చూపెట్టకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ అసలైన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వారు మొత్తం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా యోచనలో ఉన్నారు. దాంతో కొండ వర్గం రోజు రోజుకి ప్రభావం కోల్పోయి కొండ కోటలు బీటలు మారిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది ప్రస్తుత పరిస్థితి. కమింగ్ టు జనగామ విషయానికి వస్తే, గతంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి జనగామ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గొడవలు జరిగాయి. సో ఆయన వ్యతిరేక వర్గం మొత్తం కూడా ఈరోజు కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షురాలకి అనుకూలంగా మారిందని చెప్పాలా? లఖవత్ ధన్వంతిని నియమించిన తర్వాత కొంత పాజిటివిటీ నడిచిందని చెప్పాలా? అక్కడ కొమ్మూరి వర్సెస్ ధన్వంతి లాంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎట్లా చూడొచ్చు జనగామ విషయంలో? ఎస్ సార్, గతంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మొత్తం గ్రూప్ తగాదాల్లో పార్టీ మొత్తం కూడా గ్రూపులుగా విడిపోయి మొత్తం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో జనగామను చక్కదిద్దాలని మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన లఖవత్ ధన్వంతికి ఈసారి డిసిసి పదవి కేటాయించిన నేపథ్యంలో మొత్తం కూడా ఎవరైతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి వ్యతిరేక వర్గం మొత్తం కూడా ఏకతాటిపైకి వచ్చి ధన్వంతికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి జనగామలో పుంజుకునే విధంగా అయితే ధన్వంతి ముందుకు వెళ్తున్నారు. కానీ కొంత ఇటు ప్రస్తుత మన మాజీ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ దగ్గర నుంచి అలాగే ఇటు ప్రస్తుత మార్కెట్ చైర్మన్ వీరిద్దరు కూడా కొంత ధన్వంతితో సహకరించట్లేదు, తనతో ముందుకు సాగట్లేదు అని చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం జనగామ జిల్లాలో ధన్వంతి డిసిసి అధ్యక్షులు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక తాటిపైకి వచ్చి రానున్న ఎన్నికల్లో మరింత ప్రజల్లో ముందుకు వెళ్లే విధంగా అయితే అక్కడ మంచి సంకేతాలు అయితే కనబడుతున్నాయి మనకి. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.